ఒక వ్యక్తి నిత్యం గుడి మెట్లపై పడుకునే దేవుడి పరమ భక్తుడు. అందుకే అతన్ని కలవడానికి స్వయంగా భగవంతుడే దిగి వస్తాడు. ఒకరోజు దేవుడు అతడిని ఒక లైబ్రరీకి తీసుకువెళ్లి ఒక మాయా పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ పుస్తకంలో నియమాలుంటాయి. దానిలో ఏది రాస్తే అది ఖచ్చితంగా నిజమవుతుంది. ఇంకా ఆ వ్యక్తి పుస్తకాన్ని ఇంటికి తీసుకువెళ్లి మొదటగా తనకు డబ్బుతో నిండిన ఒక పెద్ద పెట్టె కావాలని రాస్తాడు. ఇంకా వెంటనే ఆకాశం నుండి ఇల్లు పగలగొట్టుకుని కోట్లాది రూపాయలతో ఉన్న ఒక పెద్ద పెట్టె కింద పడుతుంది. ఆ డబ్బుతో అతడు ఒక పెద్ద విల్లా కొనుక్కొని తన కుటుంబంతో కలిసి అక్కడికి మారిపోతాడు. ఇంకా ఇండియా ఓడిపోయే మ్యాచ్ ను గెలిపిస్తాడు. జైల్లో ఉన్న దుర్మార్గుల కడుపులో నొప్పి తెప్పిస్తాడు. అతనికి గతంలో సాయం చేసిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఉన్న బ్యాగులు ఇచ్చి రుణం తీర్చుకుంటాడు. అయితే ఒక రోజు రోడ్డుపై అతడి కళ్ళ ముందే ఒక బైక్ ను కారు ఢీకొడుతుంది. ఆ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆత్మను తీసుకువెళ్లడానికి స్వయంగా యమధర్మరాజు వస్తాడు. అది గమనించిన ఈ వ్యక్తి వెంటనే తన వద్ద ఉన్న జాదు పుస్తకంలో రివర్స్ లో రాస్తాడు. దాంతో యమధర్మరాజు శక్తి అయిపోయి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ప్రమాదం నుండి కోలుకొని ప్రాణాలతో బయటపడతాడు. తన పనికి అడ్డుపడిన ఆ వ్యక్తిపై యమధర్మరాజు చాలా కోపంతో ఉంటాడు. వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.